Hello friends, very good morning. Welcome to the Hindu editorial analysis. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో క్లియర్ చేసిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. మెయిన్స్ కోసం మీరు ఒకవేళ కంగారు పడుతూ ఉంటే, మెయిన్స్ ఎప్పుడు రాయలేదు, ఫస్ట్ టైము ఆన్సర్ రైటింగ్ తెలియదు అనే భయం మీకు ఏమైనా ఉంటే మీరు చేయాల్సిందల్లా ఈ క్రాష్ కోర్స్లో జాయిన్ అవ్వడం. మీరు టీఎస్పీఎస్సీ అయితే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ క్రాష్ కోర్స్లో, ఏపీ వాళ్ళైతే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ క్రాష్ కోర్స్లో మీరు జాయిన్ అవ్వచ్చు. అతి తక్కువ ఫీజు 9,999 రూపాయలకి పెట్టడం జరిగింది. రేపటి నుంచి మీకు క్లాసులు ప్రారంభమవుతాయి. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి ఇవాళ జాయిన్ అయిపోతే మంచిది. దీంట్లో మీకు ఆన్సర్ రైటింగ్ బేసిక్స్, మీకు మొత్తం ఆల్ పేపర్స్ని ర్యాపిడ్ రివిజన్ మోడ్లో Q&A ఫార్మాట్లో, అంటే ఒక క్వశ్చన్ ఇచ్చి దానిపైన ఆన్సర్ని ఎలా డెవలప్ చేయాలి, దాని బ్యాక్గ్రౌండ్ ఇచ్చి బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఆన్సర్ రూపంలో ఎలా పెట్టాలని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మొత్తం అంతా కూడా కవర్ చేయడం జరుగుతుంది. 20 టెస్టులు ఉన్నాయి ఏపీ వాళ్ళకి, తెలంగాణ వాళ్ళకి 24 టెస్టులు ఉన్నాయి. సెక్షనల్ మరియు ఫుల్ లెంత్ ఉన్నాయి. వాటన్నిటికీ మళ్ళీ ఎక్స్ప్లెనేషన్స్ అండ్ ఎవాల్యుయేషన్, పేపర్ ఎవాల్యుయేషన్ కూడా మీరు అదే రోజు టెస్ట్ రాసేస్తే పేపర్ ఎవాల్యుయేషన్ కూడా ఫ్యాకల్టీ చేస్తారు. అండ్ యూ ఆల్సో హ్యావ్ మెంటర్షిప్ ఫ్రమ్ మీ డైరెక్ట్లీ. ఓకే, మీరు వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, గ్రూప్లో మీరు నాతో మాట్లాడవచ్చు. నాకు కాల్ చేయాలన్నా నాకు ఫ్రీ ఉన్నప్పుడు మీరు మాట్లాడి వివరాలు తెలుసుకోవచ్చు. ఈ నెంబర్కి కాల్ చేయండి, వివరాలు తెలుసుకోండి. నాతో మాట్లాడాలన్నా మాట్లాడి రండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్లియర్ చేస్తే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి అమ్మ, చూస్తున్న వాళ్ళు, తెలిసిన వాళ్ళు. ఎందుకంటే టైం తక్కువ ఉంది, ఎక్కడ జాయిన్ అవ్వాలి, ఏం కోర్సులు ఉన్నాయని చాలామందికి తెలియదు. అందుకనే చెప్తున్నాను. సో ఈ తరహాలో ఉన్నవి మన రాష్ట్రంలో ఎక్కువగా చేయట్లేదు. అందుకని నాతో మాట్లాడించండి ఒకసారి, వాళ్ళకి యూజ్ అవుతుంది ఈ టైంలో. సో యూపీఎస్సీ ఇన్ఫినిటీకి మరి ఫిబ్రవరిలో మనం ఏం చేస్తున్నామంటే, మీకు ఈఎంఐ ప్లాన్ పైన 5,000 రూపీస్ తగ్గిస్తున్నాం. అప్ ఫ్రంట్ సింగిల్ పేమెంట్ ఏమన్నా చేస్తే 10,000 రూపీస్ తగ్గిస్తున్నాం. సో యూపీఎస్ ఇన్ఫినిటీ లైవ్ అండ్ రికార్డెడ్ ఆన్లైన్ మీరు జాయిన్ అయితే సింగిల్ పేమెంట్ చేస్తే 55,000 రూపాయలు, ఈఎంఐ ప్లాన్లో వస్తే 60,000 రూపాయలు. కేవలం 5,000 డిఫరెన్స్ పెట్టాను. మీరు ఒకేసారి పే చేయలేను అనుకుంటే మీరు 60,000 ప్లాన్కి వచ్చేయచ్చు. యూ కెన్ పే జస్ట్ 5,000 పర్ మంత్. ఇది 15th ఫిబ్రవరి వరకు మాత్రమే ఈ ఆఫర్ అనేది వ్యాలిడ్. అలాగే యూపీఎస్సీ ఆఫ్లైన్ రావాలనుకుంటే మీకు సింగిల్ పేమెంట్ చేస్తే 65,000 రూపీస్, అలాగే ఈఎంఐలోకి వస్తే 70,000 రూపీస్. 2 ప్లాన్స్ మీకు ఉన్నాయి. నచ్చిన ప్లాన్లోకి మీరు రావచ్చు. అన్నింటిపైన కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఆప్షనల్స్, మనం ఆఫర్ చేస్తున్న ఆప్షన్స్ పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రపాలజీ, తెలుగు లిటరేచర్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఏ ఆప్షన్ అయినా తీసుకోవచ్చు. సింగిల్ పేమెంట్ చేస్తే 10,000 రూపీస్ ఆఫ్ ఉంది. లేదా ఈఎంఐలోకి వస్తానంటే 30,000, 5,000 రూపీస్ ఆఫ్ ఉంది. ఇది కూడా 15 ఫిబ్రవరి వరకు మీకు ఆఫర్ వ్యాలిడిటీ ఉందన్నమాట. సో ఇవాళ ఆర్టికల్ వచ్చేసి పాలసీ ఫోలీ అనే టైటిల్తో మనకు వచ్చింది. ఇక్కడ పాలసీ ఫోలీ అంటే మీనింగ్ ఏంటంటే, ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ ఈజ్ ఫూలిష్నెస్. అంటే పిచ్చి పాలసీ, స్టూపిడ్ పాలసీ, ఫూలిష్ పాలసీ అని అర్థం. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? పాకిస్తాన్ గురించి. పాకిస్తాన్ పాలసీ టువర్డ్స్ వాట్? టెర్రరిజం పట్ల పాకిస్తాన్ యొక్క విధానం అనేది బాగాలేదు, చాలా ఫూలిష్గా ఉంది. దానివల్ల పాకిస్తానే ఇప్పుడు స్ట్రగుల్ అవుతోంది అనేది దీని యొక్క సారాంశం. పాకిస్తాన్ నీడ్స్ ఎ పారాడైమ్ షిఫ్ట్ ఇన్ ఇట్స్ అప్రోచ్ టు టెర్రరిజం పట్ల తన యొక్క అప్రోచ్, తన యొక్క దృక్పథం విషయంలో పారాడైమ్ షిఫ్ట్ అనేది అవసరం. అంటే మోడల్, వాట్ ఎవర్ ఈజ్ ద మోడల్ దట్ దే ఆర్ ఫాలోయింగ్ టుడే, దే నీడ్ టు చేంజ్ ద మోడల్ ఆఫ్ థింకింగ్ ఆర్ మోడ్ ఆఫ్ థింకింగ్. పారాడైమ్ అంటే ఒక మోడల్ అన్నట్టు అనమాట. ఒక తరహాలో వాళ్ళు ఆలోచిస్తున్నారు, ఒక తరహాలో వాళ్ళ పాలసీ ఉంది. ఆ తరహాని మార్చుకోవాలి, ఆ ఆలోచన విధానాన్ని, దృక్పథాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. పాకిస్తాన్ ఎలా ఉంటుందంటే, కొన్నిసార్లు ఈ టెర్రరిజంని పెంచి పోషిస్తుంది. వాళ్ళకి అనుకూలంగా ఉంటే టెర్రరిజంని పెంచి పోషిస్తుంది, అనుకూలంగా లేకపోతే ఆ టెర్రరిజంని తిడుతుంది అనమాట. ఆ టైప్గా ఉంటుంది. సో ఆ పద్ధతి అనేది మార్చుకోవాలి. రైట్, పారాడైమ్ అంటే ఒక మోడల్, ప్యాటర్న్ అనే మీనింగ్ మనకు వస్తుంది. ఆ మోడల్ ఆర్ ప్యాటర్న్ ఆఫ్ థింకింగ్ చేంజ్ అవ్వాలి. వెన్ ద తాలిబాన్ క్యాప్చర్డ్ కబూల్ in August 2021, Imran Khan, the then Prime Minister of Pakistan, said Afghanistan had broken the shackles of slavery. అంటే అర్థం ఏంటి? షాకిల్స్ ఆఫ్ స్లేవరీని బ్రేక్ చేసిందంటే అర్థం ఏంటమ్మా? బానిస సంఖ్యలని ఆఫ్ఘనిస్తాన్ తెంచుకుంది అని చెప్పి ఇమ్రాన్ ఖాన్ అన్నారంట. తాలిబాన్ వాళ్ళు కాబూల్ని క్యాప్చర్ చేసినప్పుడు, అంటే ఆఫ్ఘనిస్తాన్ని ఆక్రమించుకున్నప్పుడు
ఇమ్రాన్ ఖాన్ ఏమన్నారు, దాన్ని సపోర్ట్ చేస్తూ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇన్నాళ్ళకి ఆఫ్ఘనిస్తాన్ బానిస సంఖ్యలో తెంచుకుంది. అంటే తాలిబాన్ చేతిలో ఆఫ్ఘనిస్తాన్ ఉండడం అనేది మంచిదంట ఈయన ఉద్దేశంలో. అర్థమవుతుందా? అది ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. పాకిస్తాన్ విచ్ హ్యాడ్ హార్బర్డ్ ద తాలిబాన్ లీడర్షిప్. హార్బర్ అంటే గివ్ షెల్టర్, సపోర్ట్ చేయడం, దాచిపెట్టడం, షెల్టర్ ఇవ్వడం అనే మీనింగ్ అనమాట. తాలిబాన్ లీడర్షిప్ వాజ్ లార్జ్లీ సీన్ యాజ్ వన్ ఆఫ్ ద విక్టర్స్ ఆఫ్ ది ఆఫ్ఘాన్ సివిల్ వార్. ఆఫ్ఘనిస్తాన్లో జరిగిన ఇంటర్నల్ వార్లో ఆఫ్ఘనిస్తాన్ సైన్యం మరియు అమెరికా సైన్యం కలిపి ఉండేవి. అమెరికా వెళ్ళిపోయింది, ఆఫ్ఘనిస్తాన్ సైన్యం ఓడిపోయింది, తాలిబాన్లు గెలిచారు. ఆ తాలిబాన్లు గెలవడం అనేది పాకిస్తాన్కి మంచి చేసింది అన్నట్టు అనుకున్నారు అప్పట్లో. పాకిస్తాన్ వాజ్ వన్ ఆఫ్ ద విక్టర్స్ అనుకున్నారు. తాలిబాన్లు అధికారంలో ఉండడం పాకిస్తాన్కి హెల్ప్ చేస్తుంది అనుకున్నారు. ఎందుకని? తాలిబాన్లకి పాకిస్తాన్ ఆశ్రయం కల్పించింది, హెల్ప్ చేసింది. సో తాలిబాన్లో పాకిస్తాన్కి హెల్ప్ఫుల్గా ఉంటారు అని భావించి. అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్లో డెమోక్రాటిక్ గవర్నమెంట్ ఉండేది, అది ఇండియా పట్ల సానుకూలంగా ఉండేవాళ్ళు. ఆఫ్ఘనిస్తాన్లో ఇండియా వాళ్ళకి చాలా హెల్ప్ చేసింది, రకరకాల ప్రాజెక్టులు టేకప్ చేసింది. అది పాకిస్తాన్కి నచ్చలేదు. ఇప్పుడు తాలిబాన్లు వీళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటారు. వీళ్ళ ఫ్రెండ్లీగా ఉన్న తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్లో అధికారం చేజిక్కించుకునేసరికి పాకిస్తాన్ అప్పుడు ఇండియాతో పోల్చుకుంటే, అంటే విత్ రెస్పెక్ట్ టు ఇండియా, విజావిజ్ ఇండియా, ఇన్ రిలేషన్ టు ఇండియా, ఆఫ్ఘనిస్తాన్ మీద తన పట్టు పెరిగిందన్నట్టు ఫీల్ అయిందనమాట. బట్ ద సెలబ్రేటరీ మూడ్ ఫేడెడ్. కానీ ఏదో సాధించేసామన్నట్టు సెలబ్రేటరీ మూడ్లోకి వెళ్ళిపోయారు. అది తొందరగానే ఫేడ్ అయిపోయింది. యాజ్ ఆఫ్ఘనిస్తాన్ ట్రయంఫ్ అంటే విజయం, ఆల్సో ఎంబోల్డెండ్ ద తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్. అర్థమైందా? తాలిబాన్లు గెలవడం వల్ల తాలిబాన్లతో స్నేహపూర్వకంగా ఉండే ఇంకో తీవ్రవాద సంస్థ ఉంది, టీటీపీ అని. ఈ సంస్థ కూడా బలపడిపోయింది. ఈ తీవ్రవాద సంస్థ ఆఫ్ఘాన్ పాకిస్తాన్ బార్డర్ నుంచి పనిచేస్తుంది. ఈ టీటీపీ యొక్క ప్రధాన గోల్ ఏంటి అంటే పాకిస్తాన్లో ఉన్న గవర్నమెంట్ని పడగొట్టేయాలి. సో భారతదేశంలో ఇన్సర్జెన్సీ అంటే తిరుగుబాటు క్రియేట్ చేసి ఇన్స్టెబిలిటీ క్రియేట్ చేయడానికి తీవ్రవాద సంస్థలు ఎలా అయితే ప్రయత్నాలు చేస్తూ ఉంటాయో, అలాగే పాకిస్తాన్లో ఇన్స్టెబిలిటీ క్రియేట్ చేయడానికి, పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కూల్చడమే ప్రధాన ధ్యేయంగా ఈ తీవ్రవాద సంస్థ ఉంది. ఈ తీవ్రవాద సంస్థ మరియు తాలిబాన్లు ఐడియాలజికల్ బ్రదర్స్ అని చెప్పి అనొచ్చు. ఇద్దరిది ఒకే ఐడియాలజీతో ఉన్న కేటగిరీ వాళ్ళు. వీళ్ళు ఇప్పుడు ఆ తాలిబాన్ అక్కడికి బలపడేసరికి దాంతోపాటు వీళ్ళు కూడా బలపడిపోయారు. దిస్ ఈజ్ ది పాకిస్తానీ వెర్షన్ ఆఫ్ ద సున్నీ ఇస్లామిస్ట్ ఇన్సర్జెన్సీ. ఇన్సర్జెన్సీ అంటే మనకి ప్రభుత్వ వ్యతిరేక పోరాటాన్ని మనం ఇన్సర్జెన్సీ అంటాం. రివోల్ట్ ఆర్ అప్రైజింగ్ అంటాం అనమాట. సిన్స్ దెన్ పాకిస్తాన్ హ్యాస్ విట్నెస్డ్ ఎ రైజ్ ఇన్ టెర్రరిస్ట్ అటాక్స్. అప్పటి నుంచి పాకిస్తాన్ టెర్రరిస్ట్ అటాక్స్ పెరగడాన్ని విట్నెస్ చేసింది, ఎక్స్పీరియన్స్ చేసింది. ఇఫ్ యూ హ్యావ్ విట్నెస్డ్ సంథింగ్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. అది నువ్వు కళ్ళతో చూసావు, అనుభవించావు, మీకు జరిగిందని అర్థం. సో అక్కడ తాలిబాన్ టేక్ ఓవర్ అయ్యాక టీటీపీ బలం అయిపోయింది. అప్పటి నుంచి పాకిస్తాన్లో టెర్రరిస్ట్ అటాక్స్ అనేవి పెరిగిపోయాయి. ఎస్పెషలీ ఇన్ ఖైబర్ పఖ్తుంఖ్వా బార్డరింగ్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లో ఉన్న ఆ ఏరియాలో ఎస్పెషల్గా టెర్రరిస్ట్ అటాక్స్ అనేవి బాగా పెరిగాయి. మండేస్ బ్లాస్ట్ ఇన్ ఎ మాస్క్ ఇన్ పెషావర్స్ హైలీ ఫోర్టిఫైడ్ పోలీస్ లైన్ ఏరియా. పెషావర్లో హైలీ ఫోర్టిఫైడ్ అంటే స్ట్రెంగ్తెండ్ అంటే కంప్లీట్గా ప్రొటెక్టెడ్ అని అర్థం అనమాట. స్ట్రెంగ్తెండ్ లేదా ప్రొటెక్టెడ్ ఏరియాలో, ఏ ఏరియాలో, పోలీస్ లైన్ ఏరియాలో ఉన్న ఒక మసీదులో బ్లాస్ట్ జరిగింది. మసీదులో మనకి బ్లాస్ట్ అనేది జరిగింది. ఆ బ్లాస్ట్ క్లెయిమింగ్ అట్లీస్ట్ 100 lives, 100 మంది ప్రాణాలని బలిగొన్నది. రైట్, వాజ్ ద డెడ్లియెస్ట్ ఇన్ పాకిస్తాన్ ఇన్ ఇయర్స్. గత కొన్ని సంవత్సరాల్లో ఈ టెర్రరిస్ట్ అటాక్ అనేది పాకిస్తాన్లో డెడ్లియెస్ట్ అటాక్. అండ్ ఎ షార్ప్ రిమైండర్ ఆఫ్ హౌ ఇట్స్ స్ట్రాటజీ ఆఫ్ బ్యాకింగ్ ద గుడ్ తాలిబాన్ అండ్ ఫైటింగ్ ద బ్యాడ్ తాలిబాన్ హ్యాస్ బ్యాక్ ఫైర్డ్. పాకిస్తాన్ స్ట్రాటజీ ఏంటి? ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబాన్ని గుడ్ తాలిబాన్ ఉంటుంది, దాన్ని సపోర్ట్ చేస్తూ ఉంటుంది. పాకిస్తాన్ బార్డర్లో ఉన్న తాలిబాన్ని ఏం చేస్తుంది? ఫైట్ చేస్తుంది, వాళ్ళని బ్యాడ్ తాలిబాన్ అంటుంది. ఇద్దరు తాలిబాన్లే, ఇద్దరు ఐడియాలజికల్ బ్రదర్సే. ఒకళ్ళు నువ్వు సపోర్ట్ చేస్తూ ఇంకొకరిని వ్యతిరేకిస్తూ ఉంటావు. ఈ స్ట్రాటజీ ఏమైందమ్మా? తిప్పి కొట్టింది, బ్యాక్ ఫైర్ అయింది. అది నీ మీదే తిరిగి రివర్స్ కొట్టేసింది అనమాట. సో తన స్ట్రాటజీ ఎలా రివర్స్ కొడుతుంది అనడానికి ఈ అటాక్ అనేది ఒక షార్ప్ రిమైండర్ అంటే గుర్తు చేసేది. ఇప్పటికన్నా పాకిస్తాన్ తెలుసుకోవాలి, దీన్ని బట్టైనా మీ స్ట్రాటజీ ఎంత ఫోలీ స్ట్రాటజీయో మీరు తెలుసుకోవాలని నేను అర్థం.
ఈ టీటీపీ ఫ్యాక్షన్ అంటే గ్రూప్ ఇనీషియలీ క్లెయిమ్డ్ రెస్పాన్సిబిలిటీ. క్లెయిమ్ అంటే మేమే చేశాము, దానికి కారణం మేమే అని చెప్పి టీటీపీ ఫ్యాక్షన్ ఒకటి క్లెయిమ్ చేసింది. బట్ ఏ స్పోక్స్ పర్సన్ డినైడ్ ఎనీ రోల్. కానీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ మాత్రం మాకేం సంబంధం లేదని చెప్పారంట. దిస్ డెమాన్స్ట్రేట్స్ ద డివిజన్స్ విత్ ఇన్ ద గ్రూప్ రాదర్ దాన్ రైజింగ్ డౌట్స్ అబౌట్ ఇట్స్ ఇన్వాల్వ్మెంట్. దీని అర్థం ఏంటంటే టీటీపీ గ్రూప్లోనే డివిజన్స్ ఉన్నాయి. ఒకళ్ళేమో మనం చెప్పేద్దామంటారు, ఇంకోలేమో మనం చెప్పొద్దు అంటారు అనమాట. కొందరేమో మాకు సంబంధం లేదని చెప్పారు అదే గ్రూప్లో ఉన్న వాళ్ళు, ఇంకొంతమంది మేమే చేసామని రెస్పాన్సిబిలిటీని క్లెయిమ్ చేశారు. సో ఇది ఏం డెమాన్స్ట్రేట్ చేస్తుందంటే ఆ గ్రూప్లో విత్ ఇన్ దట్ తాలిబాన్ టీటీపీలో ఉన్న డివిజన్స్ని డెమాన్స్ట్రేట్ చేస్తుంది, అంతేగాని దాన్ రైజింగ్ డౌట్స్ అబౌట్ ఇట్స్ ఇన్వాల్వ్మెంట్. అంతేగాని వాళ్ళు చేయలేదేమో అందుకని ఇలా వస్తుందేమో అనడానికి ఏం లేదు, వాళ్ళే చేశారు. ద బ్లాస్ట్ బేస్ ది హాల్ మార్క్స్ ఆఫ్ ఎ టీటీపీ అటాక్. టీటీపీ వాళ్ళు చేసిన అటాక్ ఎలా ఉంటుంది ఇప్పుడు చూడండి. కొంతమంది మనకి సినిమాల్లో చూస్తాం సీరియల్ కిల్లర్, ఒక్కొక్కరికి ఒక ప్యాటర్న్ ఉంటుంది, ఆ ప్యాటర్న్ బట్టి పలానా వాడని చెప్పి చెప్తారు. అలాగే ఈ అటాక్స్ జరిగే ప్యాటర్న్ బట్టి టీటీపీ వాళ్ళదని చెప్పి చెప్పొచ్చు. టీటీపీ వాళ్ళ అటాక్ ఎలా ఉంటుందంటే ఇట్ టుక్ ప్లేస్ ఇన్ ఇట్స్ స్ట్రాంగ్ హోల్డ్ అండ్ వాజ్ టార్గెటెడ్ అట్ సెక్యూరిటీ పర్సనల్ని టార్గెట్ చేస్తారు వాళ్ళు ఎప్పుడు. అలాగే జరిగింది. తనకి ఎక్కడ బలం ఉందో అక్కడే జరిగింది. టీటీపీ అక్కడ స్ట్రాంగ్గా ఉంది ఆ ఏరియాలో, ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ ఏరియా అది, ఆ ఏరియాలోనే జరిగింది. సెక్యూరిటీ పర్సనల్ టార్గెట్ చేస్తే జరిగింది. అండ్ నో అదర్ గ్రూప్ హ్యాస్ క్లెయిమ్ రెస్పాన్సిబిలిటీ. ఇంకెవరు కూడా మేము చేసామని చెప్పి వాళ్ళ రెస్పాన్సిబిలిటీని క్లెయిమ్ చేయలేదు. సో మోస్ట్లీ వాళ్ళే అని మనం ఫిక్స్ అయిపోవచ్చు, వాళ్ళే అని మనం ఫిక్స్ అయిపోవచ్చు అని అర్థం అన్నమాట. వాళ్ళే అని మనం ఫిక్స్ అయిపోవచ్చు. సో అందుకని మనకి వాళ్ళే చేశారని మనం ఫిక్స్ అవ్వచ్చు. ద టీటీపీ అండ్ ది ఆఫ్ఘన్ తాలిబాన్ మే బీ ఆర్గనైజేషనల్లీ డిఫరెంట్. ఈ రెండు ఆర్గనైజేషన్ పరంగా డిఫరెంట్ అయి ఉండొచ్చు, బట్ దే ఆర్ ఐడియాలజికల్ బ్రదర్స్. ఐడియాలజికల్లీ దే ఆర్ బ్రదర్స్. వాళ్ళ యొక్క ఇద్దరి యొక్క భావజాలం ఒకటే. వాట్ ద టీటీపీ వాంట్స్ టు డూ ఇన్ పాకిస్తాన్ ఈజ్ వాట్ ద తాలిబాన్ హ్యావ్ మేనేజ్ టు డూ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. పాకిస్తాన్లో టీటీపీ ఏం చేయాలనుకుంటుంది? ప్రభుత్వాన్ని, సైన్యాన్ని కూలదోసి వీళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేయాలని వీళ్ళు అనుకుంటున్నారు. అదే తాలిబాన్ వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్లో సాధించేశారు. ఇద్దరు టార్గెట్ ఒకటే. రెగ్యులర్ తాలిబాన్ వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్లో ప్రభుత్వాన్ని కూలదోసి వాళ్ళ ప్రభుత్వం పెట్టాలనుకున్నారు, వీళ్ళు పాకిస్తాన్లో ప్రభుత్వాన్ని కూలదోసి వాళ్ళ ప్రభుత్వం పెట్టాలనుకున్నారు. ఇద్దరి యొక్క గోల్ అయితే ఒకటి. వాడు ఆఫ్ఘనిస్తాన్లో గోల్ పెట్టుకున్నాడు, వీడు పాకిస్తాన్లో గోల్ పెట్టుకున్నాడు, అంతే తేడా. ఆఫ్టర్ ద 2014 Peshawar school bombing, which killed over 150 people, mostly children, the Pakistani army had cracked down on the group. 2014లో వీళ్ళు పెషావర్లో స్కూల్ బాంబింగ్ చేశారు. 150 మంది చనిపోయారు, అందులో మెజారిటీ పిల్లలు. అది జరిగిన తర్వాత పాకిస్తాన్ ఆర్మీ ఈ గ్రూప్ మీద ఉక్కుపాదం మోపింది. క్రాక్ డౌన్ అని అంటే మొత్తం ఫోర్స్ అంతా ఉపయోగించి వాళ్ళని అణిచివేసే ప్రయత్నం చేసింది. బట్ ది ఆఫ్ఘన్ తాలిబాన్స్ రిటర్న్ టు పవర్. కానీ ఆఫ్ఘనిస్తాన్లో రెగ్యులర్ తాలిబాన్ వాళ్ళు పవర్కి ఎప్పుడైతే వచ్చేసారో వాళ్ళ ఫ్రెండ్స్ అయిన వీళ్ళకి బలం వచ్చేసింది. చేంజ్ ద డైనమిక్స్ ఆఫ్ ఇన్సర్జెన్సీ ఇన్ ద బార్డర్ రీజియన్. డైనమిక్స్ మారిపోయాయి ఒక్కసారి. ప్రభుత్వ తిరుగుబాటుకి సంబంధించి డైనమిక్స్ మారిపోయాయి. అంటే పిల్లుల్లాగా పడున్న వాళ్ళు వీళ్ళు ఒక్కసారిగా వీళ్ళు బలం పుంజుకున్నారు. సో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ అధికారంలోకి రావడం అనేది పాకిస్తాన్కి మంచి కంటే చెడే ఎక్కువ చేసిందని మనకి ఇప్పుడు అర్థమవుతుంది. మిస్టర్ ఖాన్ అడాప్టెడ్ ఏ పాలసీ ఆఫ్ ఎంగేజ్మెంట్ టువర్డ్స్ ద టీటీపీ. ఇమ్రాన్ ఖాన్ అధికారంలో ఉన్నప్పుడు టీటీపీ పట్ల హీ అడాప్టెడ్ ఏ పాలసీ ఆఫ్ ఎంగేజ్మెంట్. అంటే వాళ్ళని పూర్తిగా దూరం చేసుకోవడానికి చర్చలకు పిలిచి సీజ్ ఫైర్ చేసుకుని డిస్కషన్ చేద్దాము అన్నట్టుగా ఆయన ప్రవర్తించారు. ది ఆఫ్ఘన్ తాలిబాన్ హోస్టెడ్ టాక్స్ బిట్వీన్ ద టీటీపీ అండ్ పాకిస్తాన్ విచ్ లెడ్ టు ఏ సీజ్ ఫైర్. ఈ ఆఫ్ఘన్ తాలిబాన్ ఏం చేసింది? టీటీపీకి పాకిస్తాన్కి మధ్యలో చర్చల్ని హోస్ట్ చేసింది. ఇది దేనికి దారితీసింది? ఇట్ లెడ్ టు ఏ సీజ్ ఫైర్కి దారితీసింది. బట్ ద ఇయర్ లాంగ్ ట్రూస్, సీజ్ ఫైర్ ఏంటంటే కాల్పుల విరమణకి దారితీసింది. ఇద్దరు మాట్లాడుకున్నారు అండ్ ఆఫ్ఘన్ తాలిబాన్ మధ్యలో మీడియేట్ చేసిందనమాట ఈ టీటీపీకి పాకిస్తాన్ గవర్నమెంట్కి. అది ఇద్దరికి ఫ్రెండే కదా. సో దానివల్ల ఏమైంది? కాల్పుల విరమణకు ఒప్పుకున్నారు. కానీ సంవత్సరం పాటు ట్రూస్ అంటే ఈ హింసకి దూరంగా చేసుకునే ఈ ఒప్పందం ఏదైతే ఉందో శాంతి ఒప్పందాన్ని ట్రూస్ అంటారు. ట్రూస్ అంటే ఏంటమ్మా? శాంతి ఒప్పందం. గొడవలు ఆడుకుంటున్న ఇద్దరు గొడవలు ఆడుకోవద్దని చేసుకునే ఒప్పందాన్ని ట్రూస్ అంటారనమాట. ఇదేమైంది?
నవంబర్లో కొలాప్స్ అయిపోయింది. అండ్ మెనీ బిలీవ్ దట్ ద టీటీపీ విచ్ యూజ్ ద సీజ్ ఫైర్ టు రీఆర్మ్ అండ్ రీఆర్గనైజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నౌ స్ప్రెడింగ్ టెర్రర్ విత్ గ్రేటర్ ఫైర్ పవర్. సో అందరూ ఏమనుకుంటున్నారు, ఈ టీటీపీ ఏదైతే ఉందో విచ్ యూజ్డ్ ద సీజ్ ఫైర్ టు రీఆర్మ్ అండ్ రీఆర్గనైజ్ ఇట్ సెల్ఫ్, ఈ సీజ్ ఫైర్ అంటే ఏంటి, ఈ కాల్పుల విరమణని యూజ్ చేసుకుంది దేనికి, టు రీఆర్మ్ అండ్ రీఆర్గనైజ్, ఆయుధాలను మళ్ళీ సమకూర్చుకోవడానికి, తనను తాను ఆర్గనైజ్ చేసుకోవడానికి ఆ టైంను వాడుకుంది. ఇది ఏం చేస్తుంది ఇప్పుడు, స్ప్రెడింగ్ టెర్రర్ విత్ గ్రేటర్ ఫైర్ పవర్, ఇప్పుడు బలం పెంచుకొని టెర్రర్ని ఇంకా స్ప్రెడ్ చేస్తుంది. ద పెషావర్ బ్లాస్ట్ హ్యాస్ కమ్ ఎట్ ఎ టైమ్ ఆఫ్ కంటిన్యూయింగ్ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ కంటిన్యూ అవుతున్న టైంలో ఈ బ్లాస్ట్ అనేది జరిగింది. విత్ మిస్టర్ ఖాన్ లీడింగ్ ఎ రిలెంట్లెస్ క్యాంపెయిన్ ఎగెన్స్ట్ ది గవర్నమెంట్, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎడతెరిపి, రిలెంట్లెస్ అంటే ఎడతెరిపి లేకుండా గ్యాప్ లేకుండా బ్రేక్ లేకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన ప్రచారాన్ని నిర్వహిస్తున్నప్పుడు, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉన్నప్పుడు ఆ బ్లాస్ట్ జరిగింది. పాకిస్తాన్స్ కరెన్సీ ట్యాంకింగ్, కరెన్సీ పడిపోతున్న టైంలో, ఇట్స్ ఫారిన్ రిజర్వ్స్ పూర్తిగా డ్రాప్ అవుతున్న టైంలో, ఇన్ఫ్లేషన్ సోరింగ్, ఇన్ఫ్లేషన్ బాగా పెరుగుతున్న సమయంలో, అండ్ ద పవర్ సిచ్యువేషన్ రిమైనింగ్ గ్రిమ్, పవర్ సిచ్యువేషన్ అనేది గ్రిమ్ అంటే డల్, అంటే ఒక హోప్లెస్గా మారిపోయిన పరిస్థితులు, అధికారంలో ఉన్నవాడే సరిగ్గా రన్ చేయలేని సిచ్యువేషను, ఎప్పుడు ఉంటారో ఎప్పుడు పడిపోతారా అన్న పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ బ్లాస్టింగ్ అనేది జరిగింది. అనేబుల్ టు పే ఇట్స్ డెట్స్, అప్పుల్ని తీర్చలేక, ద గవర్నమెంట్ ఈజ్ ఇన్ టాక్స్ విత్ ది ఐఎంఎఫ్తో చర్చలు చేస్తుంది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఐఎంఎఫ్ ఏం చేస్తుందంటే ప్రపంచ దేశాలు డెట్ రీపేమెంట్ చేయలేనప్పుడు, ఫారిన్ రిజర్వ్స్ మెయింటైన్ చేయలేనప్పుడు హెల్ప్ చేస్తుంది అన్నమాట, ఫర్ ఏ బెయిల్అవుట్ ప్యాకేజ్. మమ్మల్ని దీని నుంచి బయటపడేయండి మహాప్రభు అని చెప్పేసి ఐఎంఎఫ్తో చర్చల్లో ఉంది. అండ్ నౌ దేర్ ఇస్ ఎ సెక్యూరిటీ ఛాలెంజ్, ఇప్పుడు ఒక సెక్యూరిటీ ఛాలెంజ్ కూడా రన్ అవుతుంది. ఇన్ని సమస్యల్లో ఉన్న పాకిస్తాన్కి ఇప్పుడు ఒక ఇంటర్నల్ సెక్యూరిటీ ప్రాబ్లం కూడా వచ్చింది. ధరలు పెరిగిపోతున్నాయి, ఎకానమీ వీక్గా ఉంది, డెవలప్మెంట్ లేదు, ఆదాయం లేదు, అప్పులు తీర్చలేని పరిస్థితి, బయట వాళ్ళని అడుక్కునే పరిస్థితి ఉంది. ఇలాంటి టైంలో ఇంటర్నల్ సెక్యూరిటీ ఛాలెంజెస్ పాకిస్తాన్కి వచ్చాయి. పాకిస్తాన్ షుడ్ రియలైజ్, ఎప్పటికైనా పాకిస్తాన్ తెలుసుకోవాలి ఏమని, దట్ ఇట్స్ పాలసీ ఆఫ్ సెలెక్టివ్లీ ఫైటింగ్ అండ్ సెలెక్టివ్లీ హార్బరింగ్ టెర్రరిజం. ఒకవైపు టెర్రరిజంని ఫైట్ చేస్తావు, ఇంకోవైపు టెర్రరిజం నువ్వు సపోర్ట్ చేసి, హార్బర్ అంటే షెల్టర్ ఇస్తావు. అండ్ ఎక్స్ట్రీమిజం హ్యాస్ డన్ ఇట్ మోర్ హార్మ్ దాన్ గుడ్, అంటే మనకి నచ్చిన వాడైతే వాళ్ళకి షెల్టర్ ఇచ్చి, మనకి నచ్చని వాడైతే వాడికి, అంటే నీకు వ్యతిరేకంగా ఉండేవాడిని టెర్రరిస్ట్ అని చెప్పేసిన వాడితో ఫైట్ చేస్తావు. ఆఫ్ఘనిస్తాన్లో ఇదే టెర్రరిజం యాక్టివిటీస్ ఫాలో అవుతున్న వాళ్ళని నువ్వు షెల్టర్ ఇస్తావు. ఈ స్ట్రాటజీ అనేది ఏం చేసింది పాకిస్తాన్కి, మోర్ హార్మ్ దాన్ గుడ్, మంచి కంటే చెడు ఎక్కువ చేసింది. ఇట్ నీడ్స్ ఏ పారాడైమ్ షిఫ్ట్ ఇన్ ఇట్స్ అప్రోచ్ టువర్డ్స్ టెర్రరిజం. సో టెర్రరిజం పట్ల తన అప్రోచ్ విషయంలో పారాడైమ్ షిఫ్ట్, తను ఎంచుకున్న మోడల్ని మార్చాలి, తన ప్యాటర్న్ లేదా మోడల్, ద స్టైల్ ఆఫ్ థింకింగ్ అనేది మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వైల్ మోర్ అర్జెంట్లీ అమాసింగ్ ఇట్స్ రిసోర్సెస్ అండ్ గోయింగ్ ఆఫ్టర్ ద టీటీపీ విచ్ ఈస్ పోజింగ్ ద బిగ్గెస్ట్ ఇంటర్నల్ సెక్యూరిటీ థ్రెట్ టు ది పాకిస్తానీ స్టేట్. ఇంకోవైపు ఏంటి సమస్య, తన రిసోర్సెస్ని అమాస్ చేసుకోవాలి, అంటే కూడగొట్టుకోవాలి. అండ్ గోయింగ్ ఆఫ్టర్ ద టీటీపీకి వ్యతిరేకంగా నువ్వు పరిగెత్తాలి, గో ఆఫ్టర్, దాని వెనక పడాలి. ఏం చేస్తుంది టీటీపీ, విచ్ ఈస్ పోజింగ్ ద బిగ్గెస్ట్ ఇంటర్నల్ సెక్యూరిటీ టు పాకిస్తాన్. పాకిస్తానీ గవర్నమెంట్కి బిగ్గెస్ట్ ఇంటర్నల్ సెక్యూరిటీ థ్రెట్ని తీసుకొస్తున్న ఈ టీటీపీని ఎదుర్కోవడానికి అవసరమైన రిసోర్సెస్ని కూడా అమాస్ చేసుకోవాల్సిన పరిస్థితి కూడా పాకిస్తాన్కి ఉంది. ఇది పాకిస్తాన్ ఫేస్ చేస్తున్న గడ్డు పరిస్థితి. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్సు ఒకసారి చిన్న అనౌన్స్మెంట్, డైలీ వొకాబులరీ చేయడానికి నాకు టైం దొరకట్లేదు. నేను యూట్యూబ్లో డైలీ వొకాబులరీ మరి చేయలేకపోవచ్చు. కాకపోతే నేను ఇంగ్లీష్ ఇన్ఫినిటీలో మాత్రం డైలీ వొకాబులరీ చేస్తూనే ఉన్నాను. సో వొకాబులరీ కోసమే ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే యూ కెన్ జాయిన్ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్. ఇందులో డైలీ 7 o'clock మనకి వొకాబులరీ క్లాసెస్ జరుగుతాయి. అండ్ రెస్ట్ ఆఫ్ ది టైం హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత మనకి డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అవసరమైన కంటెంట్ కూడా మనం కవర్ చేస్తాం. ఇది కేవలం 3,000 రూపాయల ఫీజుతో లైఫ్ టైం వ్యాలిడిటీతో మనం అందిస్తున్నాం. నైట్ 7 గంటలకి మీకు క్లాసులు అనేవి ఉంటాయి.
ఏపీకి మరియు తెలంగాణలో గ్రూప్ 2 నోటిఫికేషన్స్ ఆల్రెడీ మనకి తెలంగాణలో వచ్చేసింది, ఏపీలో రాబోతోంది. వీటికి సంబంధించి ఎల్టీఎక్స్ క్లాసెస్ కొత్త బ్యాచెస్ అనేది ప్రారంభిస్తోంది. సో వీటికి ఫుల్ సిలబస్ యాజ్ పర్ లేటెస్ట్ సిలబస్ ప్రకారం మనం కవర్ చేస్తున్నాం. అండ్ ఇండియన్ ఎకానమీ క్లాసెస్ నేను స్వయంగా డీల్ చేస్తున్నాను. టెస్ట్ సిరీస్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం. కేవలం 15,000 రూపాయల ఫీజుకే ఎంటైర్ కోర్సు మీరు పొందొచ్చు. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి జాయిన్ అవ్వచ్చు. 15th ఫిబ్రవరి వరకు ఫీజు మీకు వ్యాలిడ్. మేక్ యూజ్ ఆఫ్ దిస్. టేక్ కేర్. బై.